వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఎట్టకేలకు ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయింది ఈరోజు. మరి ఎవరికైతే కాల్ లెటర్స్ వివిధ దశల్లో వచ్చి ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో, ఎవరైతే వాళ్ళకి మల్టీ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాని ఆధారంగా ఈరోజు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. మరి జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీరిపోయినాయి. దీని గురించి ఎవ్వరు ఎలాంటి అనుమానాలు పడాల్సినటువంటి అవసరం లేదని ఆల్రెడీ ఇంతకుముందే విద్యాశాఖ తెలియజేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మార్క్స్ వచ్చాయి మెరిట్ బేసిస్ మీద వాళ్ళకి జాబ్స్ రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడే కదా, ఇప్పుడు కూడా ఈ యొక్క డిఎస్సి అనేటువంటిది చాలా పారదర్శకంగా జరుగుతుంది. అందుకనే పేద పిల్లలకు కూడా, పేద కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలకు కూడా జాబ్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఇది ఎవరు మ్యానిపులేట్ చేయగలిగినటువంటిది కాదు. అందువల్ల ఎవరైతే కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి జాబ్ అనేటువంటిది వస్తుంది. మరి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదలైన తర్వాత మరి కొంతమంది జాబ్ కోల్పోయినారు. వాళ్ళ పరిస్థితిని గమనిస్తే డిజిటల్ మార్క్స్లో, డిజిటల్ పాయింట్స్లో జాబ్స్ కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విభాగంలో ఒక కేటగిరీలో 83.624221కి జాబ్ వచ్చిందనుకోండి, ఇక దీని కింద చాలామంది ఉంటారు. 83.6241 అను, 83.6141 అను, 83.5952 అను, 83.565 అను, 83.402 ఇట్లా 83లోనే డిజిట్స్ మీదే చాలామందికి జాబ్స్ వస్తుంటాయి ప్రతి విభాగంలో కూడా. వాళ్ళ బాధ పాపం వర్ణనాతీతం. అంటే ఆ 83 లేదా 82 లేదా 81 వాళ్ళ కేటగిరీలో ఆ మార్క్ వచ్చినప్పటికి కూడా, బెంచ్ మార్క్ వచ్చినప్పటికి కూడా జాబ్ రాలేదంటే ఆ డిజిటల్లో మార్క్స్ని కోల్పోవడం అనేటువంటి జరిగింది. దీని అన్నిటి కారణాలు ఏమిటి అనేది విశ్లేషణ చేస్తే ముఖ్యంగా టెట్ స్కోర్ అనేది చాలా ప్రభావం చూపినట్లుగా కనపడుతుంది. ఎవరికైతే టెట్లో స్కోర్ ఎక్కువగా ఉందో వాళ్ళు ఇక్కడ మంచి మెరుగైనటువంటి స్కోరు సాధించడానికి అవకాశము ఉంది. సరే, ఏదేమైనా గతం తిరిగి మరలా మనకి రాదు. ఎవరైతే మరి ఈ అవకాశాన్ని చేజార్చుకున్నా నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ఎవరికైతే ఉంటుందో, మరి ప్రభుత్వం ప్రకటించి ఈరోజు వాళ్ళు చెప్పినట్లుగా టెట్ని మరొకసారి టెట్ నిర్వహించి తదనంతరం అవసరాన్ని బట్టి ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను బట్టి డిఎస్సి కూడా మేము ప్రకటన చేస్తామని చెప్పేసి ఈరోజు మనకి కోన శశిధర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి కోన శశిధర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా డిఈడి లేదా బీఈడి చేసి ఉంటారో, లేదా ఎవరైతే గతంలో టెట్ రాసినప్పటికీ కూడా స్కోర్ అనేటువంటిది తక్కువగా ఉంటుందో, టెట్ స్కోర్ అనేటువంటిది తక్కువగా ఉంటుందో, అలాగే గతంలో టెట్లో అర్హత సాధించి మంచి స్కోర్ ఉండి కూడా మరి డిఎస్సి రానటువంటి వాళ్ళు ఈసారి ఏమైనా డిఎస్సిని సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మరి వెంటనే గొప్ప అవకాశం. సాధారణంగా డిఎస్సికి మనం చూస్తాం 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గ్యాప్లు అనేటువంటివి ఉంటాయి. మరి వీళ్ళు అన్నట్టు ప్రతి సంవత్సరం డిఎస్సి కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అన్న ప్రకారంగా కానీ ఇచ్చినట్లయితే అది 2026లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఈ నోటిఫికేషన్ కానీ ఇచ్చినట్లయితే ఇంత సంఖ్యలో ఉద్యోగాలు అనేటువంటివి ఉండవు. 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 ఖాళీలు మనము భావించవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఇచ్చినట్లయితే అంత సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అనేటువంటిది అది ఏ రాష్ట్రంలో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగాలు రిటైర్డ్ అయితేనే కదా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు నియమించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి ఈరోజు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి కోన శశిధర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఒక్కసారి మీ ముందు ఆల్రెడీ మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటారు, వినుంటారు. చూడండి, మెగా డిఎస్సీలు ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాల్లో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ తేదీల్లోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు. అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే మీకు ట్రైనింగ్ మరియు కౌన్సిలింగ్ అంటే జిల్లాలో మీకు జిల్లాలో జాబ్ వచ్చింది కాబట్టి ఆ జిల్లాలో ఏ స్కూల్కి
మీరు కోరుకోవాలనేటువంటి దాని మీద కౌన్సిలింగ్. మరి ఇది మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా లేకపోతే ఆన్లైన్ కౌన్సిలింగ్ మాన్యువల్ అయితే మీరు జిల్లా కేంద్రాలకు వెళ్తే అక్కడ డిఈఓ గారి వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో డిస్ప్లే అవుతూ ఉంటాయి స్కూల్స్, మీరు దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ అన్నట్లయితే మీరు ఎట్లయితే మన డిఎస్సికి అప్లికేషన్ అప్లై చేస్తారో ఆన్లైన్లోనే ప్లేస్లు మనం మన ఆర్డర్లో మనకు కావాల్సిన ప్లేసెస్ పెట్టుకుంటే అది కేటాయించడం జరుగుతుంది. మరి ఇది ఆన్లైన్ చేస్తారా లేదా ఆఫ్లైన్ చేస్తారా అనేటువంటిది మనం చూడాలి. ఈ నోటిఫికేషన్లో భర్తీ కానీ 460 పోస్టులు వచ్చే డిఎస్సిలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్లో టెట్ ఉంటుందని ప్రిపేర్ కావాలని సూచించారు. కాబట్టి నవంబర్లో టెట్ ఉంటుందని అంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అనుకుంటున్నారు నవంబర్లో టెట్ జరుగుద్ది అంటే ఈ సెప్టెంబర్ చివరిలోనే ఇస్తారేమో, 45 రోజులే సమయం ఉంటుందేమో. అలా అంత అడావుడిగా చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. మీరు అంతగా నాకున్న అభిప్రాయం ప్రకారంగా అయితే అంత అడావుడిగా చేయరేమో అని. ఎందుకంటే ఆల్రెడీ పోయినసారి డిఎస్సి నోటిఫికేషన్లు అడావుడిగా చేసి చాలామంది అభ్యర్థుల యొక్క అసహనానికి, అసంతృప్తికి, బాధకి కారణమైన ఈసారి కూడా అలాగే చేసి మళ్ళా అభ్యర్థుల యొక్క అసహనానికి, అసంతృప్తికి, బాధకి లోన్ చేస్తారనేటువంటిది అయితే నేను అనుకోవట్లేదు. వీలైనంత వరకు మంచిగా సమయాన్ని ఇస్తారని నేను భావిస్తున్నాను. సరే, ఏదేమైనా మనం వేచి చూసేటువంటి ధోరణి. ఒకటైతే నిజం, టెట్ అయితే 100% వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత డిఎస్ అనేటువంటి ఖచ్చితంగా కాలం అనేది మనం చెప్పలేం. పోస్టులు, వేకెన్సీస్, ఎరైజ్ అని బట్టి, రిటైర్మెంట్ బట్టి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎంత నీడ్ ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనము నిన్నే అనౌన్స్ చేస్తున్నాం. మరి ఈ టెట్ మరియు డిఎస్సిని, భవిష్యత్తు టెట్ మరియు డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని కనిగిరి మరియు విజయనగరం టీచర్స్ అకాడమీ వారు 1,00,2026 అనేటువంటి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్, రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ అనేటువంటి ఒకదాన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పడం జరిగింది. అంటే దీని టార్గెట్ అంతా కూడా 130 పైబడినటువంటి మార్కులు, అలాగే డిఎస్సిలో ఉద్యోగము రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ను స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. మరి 14వ తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. మరి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి పూర్తిగా కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్లో ఓన్లీ టెట్, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి ఓన్లీ టెట్ మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే కోచింగ్ నీడ్ అనుకుంటారో ఇది అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ నిన్న డిఎస్సి రాసి మిస్ అయినటువంటి చాలామంది అభ్యర్థులు టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. తొందరపడొద్దమ్మా, టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు, అలాగే మెటీరియల్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి టెట్ కానీ డిఎస్సి కానీ 10th క్లాస్ అనేటువంటిది పూర్తిగా న్యూ ఉంటుందమ్మా. న్యూ అంటే ప్రజెంట్ స్కూల్లో అమలయ్యేటువంటిది ఉంటుంది. మరి ఈ 10th క్లాస్ మెటీరియల్ తయారు చేయాలి. అలాగే 9th క్లాస్ కూడా పోయిన సంవత్సరం మారింది. ఈ 9th 10th సంబంధించి ఎక్కువగా మెటీరియల్స్ తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సంస్థలకి లేదా ఫ్యాకల్టీకి. అలాగే దాని మీద క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. నిన్నటిదాకా పరీక్షలు రాస్తారు కదమ్మా, కొంత సమయంను పాటించండి. వెంటనే ఆతృతగా చేయవలసినటువంటి అవసరం పరీక్ష రాయడం కదా, ఆ పరీక్షలు ఇచ్చేటువంటి ప్రశ్నలు క్వాలిటీగా ఉండాలి, మీకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అందువల్ల మేము అవన్నీ సిద్ధం చేసుకొని అక్టోబర్ మొదటి వారం నుంచి టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైతే టీచర్స్ అకాడమీ యొక్క టెస్టులు బాగుంటాయనేటువంటి ఒక నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ కూడా అక్టోబర్ 1st వీక్ దాకా వెయిట్ చేయండి. మీకు ఖచ్చితంగా స్పెషల్ టెస్ట్ సిరీస్ బ్యాచెస్ అనేటువంటివి ఆన్లైన్లో ఉంటాయి మరియు ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. అలాగే మెటీరియల్స్ కూడా మీకు అక్టోబర్ అంటే కొత్త మెటీరియల్స్, ఓల్డ్ అయితే ఉన్నాయి, ఇప్పుడైనా మీరు కావాలంటే తీసుకోవచ్చు. 8th క్లాస్ వరకు అయితే మెటీరియల్స్ అనేటువంటివి కనిగి టీచర్స్ అకాడమీ అందుబాటులో ఉన్నాయి. 9th మరియు 10th అనేటువంటిది కొత్తగా తయారు చేయాలి కాబట్టి అవి మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి మేము దాదాపుగా ప్రయత్నము చేస్తాం. అందువల్ల కొంచెం వేచి ఉన్నట్లయితే అక్టోబర్ నాటికి టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది. అలాగే మెటీరియల్ కూడా అందుబాటులో వస్తుంది. ఇప్పటి నుంచి అంటే మేము
ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్ సిరీస్లన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఉన్నాయి తీసుకున్నాను అనొచ్చు. కానీ నిన్నటిదాకా అవే కదా మీరు రాసింది, మళ్ళీ అవే పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసము కొత్తగా తయారు చేసి మారినటువంటి సిలబస్ను పరిగణలోకి తీసుకొని నిన్న ఈ జరిగినటువంటి డిఎస్సి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా న్యూ టెస్ట్ సిరీస్ అనేటువంటివి అన్ని సబ్జెక్టులకి ఎస్జిటికి ఆల్ స్కూల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అనేటువంటివి అక్టోబర్ మొదటి వారం నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండూ కూడా అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా కనిగిరి టీచర్స్ అకాడమీ ద్వారా అటు కనిగిరి కానీ లేదా విజయనగరం ద్వారా కానీ కోచింగ్ తీసుకొని అలాగే రకరకాల ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదా మెటీరియల్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదా నా గైడెన్స్ ఎవరికైనా ఉపయోగపడింది అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కానీ వీలైనంత వరకు ఆల్రెడీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది కాబట్టి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో గూగుల్ ఫామ్ అనేటువంటి దాన్ని పెట్టున్నాము. దాన్ని వీలైనంత వరకు వెంటనే ఫిల్ చేసినట్లయితే అవన్నీ కూడా మేము సపరేషన్ చేసి మీకు ఆహ్వానం పంపి ఇటు కనిగిరి అటు విజయనగరం రెండు చోట్ల కూడా వీలైనంత త్వరలో విజయోత్సవ సభ అనేటువంటిది జరపడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ముందు చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపాలనేటువంటిదే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్ల వీలైనంత త్వరగా మీ యొక్క సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ గూగుల్ ఫామ్ ద్వారా నింపండి. ఒకవేళ మీకు ఎవరికైనా గూగుల్ ఫామ్ నింపడం అనేటువంటిది చేత కాకపోయినట్లయితే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అలా కూడా మీకు సాధ్యం కాకపోయినట్లయితే మరి నా యొక్క పర్సనల్ నెంబర్ చెప్తాను, దానికి వీలైనంత త్వరగా మీరు వాట్సాప్ చేయండి. 9440479361 అనేటువంటి నెంబర్కి మీ యొక్క స్కోర్ కార్డు కానీ మీ యొక్క స్కోర్ కార్డును ఆల్రెడీ మీ అందరి దగ్గర స్కోర్ కార్డు ఉంటుంది, స్కోర్ కార్డుని పెట్టినట్లయితే మేము వీలైనంత త్వరగా అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని దాని ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ పంపడం అనేటువంటిది జరుగుతుంది. 9440479361 దానికి నా పర్సనల్ నెంబర్ ఇది. దీనికి వాట్సాప్ చేయండి మీ యొక్క స్కోర్ కార్డు. ఇంకా మీకు అది అందుబాటులో లేకపోయినా కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మీద ఉంటాయి. అలాగే టీచర్స్ అకాడమీ విజయనగరం యొక్క ఫోన్ నెంబర్లు కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి. అక్కడ కోఆర్డినేటర్ కావచ్చు లేదా అక్కడ ఇన్స్టిట్యూట్ నెంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వారానికి మీ సమాచారం అనేటువంటిది పూర్తిగా పంపవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మేము ఏదైనా ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తే మళ్ళీ ఫోన్లు చేస్తే సార్ నా పేరు మిస్ అయింది అంటుంటారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాకు కష్టం కదా. మేము ఒక్కొక్కరు గ్యాదర్ చేయాలంటే మేము ఉండేటువంటి పని ఒత్తిడితో అది చాలా ఇబ్బంది. మేము ఉన్నటువంటి పని ఒత్తిడితో ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మరలా మీకు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దయచేసి కోఆపరేట్ చేయండి. కాబట్టి 14వ తేదీన ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి కోచింగ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు జాయిన్ కావచ్చు. కోచింగ్ రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు మరి కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ కోర్సులన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ కోర్సులన్నీ కూడా మీకు టెట్ డిఎస్సి ఆన్లైన్ కోర్సులన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే టెస్ట్ సిరీస్ కొంత వెయిట్ చేయండి. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని మేము మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టెట్ యొక్క స్కోర్ పెంచుకోవడానికి ఇప్పుడు ఇచ్చేటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది నిజంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వీలైనంత వరకు ప్రతి అభ్యర్థి కూడా వినియోగించుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.